తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, సుష్మా స్వరాజ్ కృషిని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ తరహాలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఉద్యమకారులు, కళాకారులను విస్మరించిందని లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ హామీలను గాలి కుదిరేసిందన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఖర్చుకోమని చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. గ్యారంటీలు కానివ్వండి, ఉచితాలు కానివ్వండి, లేదా ఉద్యమకారులకు లేదా కవులకు, కళాకారులకు ఏ రకంగా న్యాయం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పి, నీ 5 సంవత్సరాల కాలము అది ఆషామాషిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు బండి సంజయ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని, ఇప్పుడు బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోందని విమర్శించారు. అవినీతితో రాజ్యమేలుతూ తెలంగాణను ఆ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మార్చారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరాటానికి బీజేపీ సిద్ధమన్నారు బండి సంజయ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.